This flow rule, conference will then now be recorded. some kind of work object ID అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ పర్టికులర్ వర్క్ ఆబ్జెక్ట్కి కూడా స్టేటస్ అనేది ఉంటుంది. అండ్ స్క్రీన్ 2కి వెళ్తే అండ్ ఈవెన్ దెన్ స్టేటస్. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ట్రాన్సాక్షన్, సపోజ్ ఫ్లోర్లో టోటల్ 50 స్టెప్స్ ఉంటే అట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ దేర్ షుడ్ బి సమ్ స్టేటస్ టు బి క్లియర్లీ డిఫైన్డ్. సో అది బై డిఫాల్ట్గా న్యూ అని ఉంటుంది అనుకున్నాం. సో ఇక్కడ స్క్రీన్ నెంబర్ 1లో న్యూ అని కనిపిస్తుంది స్టేటస్ యాజ్, అండ్ సబ్మిట్ చేస్తే దెన్ అగైన్ న్యూ అనే ఉంటుంది స్క్రీన్ 2, 3, 4 వాట్ ఎవర్. ఆర్ మీరేమన్నా కంప్లీటెడ్ ఏదైనా ఒకటి తీసుకోండి, ఈవెన్ ఫర్ దాట్ స్టేటస్ అనేది ఎగ్జిస్టింగ్గా ఉండాలి. ఫర్ ఎవ్రీ వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ మ్యాండేటరీ అండ్ బై డిఫాల్ట్ దట్ విల్ బి షోయింగ్ ఇట్ లైక్ న్యూ. ఓకే, బట్ ఇది న్యూ అని ఉంటే దెన్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ ట్రాకింగ్. అదే స్క్రీన్ నెంబర్ 1లో మేబీ మేనేజర్ పెండింగ్, స్క్రీన్ నెంబర్ 2కి డెప్యూటీ మేనేజర్ పెండింగ్, ఇలా ఉంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. ఫైన్. నా ఇక్కడ మనకి ఫ్రంట్ ఎండ్లో స్టేటస్ ఇస్ ఈక్వల్ టు న్యూ అని కనిపిస్తుంది అంటే 100% బ్యాక్ ఎండ్లో సమ్వేర్ ప్రాపర్టీ ఉండాల్సిందే. సో స్ట్రైట్ అవే ఫ్లోర్ రన్ చేస్తుంటే మనకి ఈ స్క్రీన్ వస్తుంది, ఈ స్క్రీన్ వచ్చేస్తుంది. అండ్ హియర్ ఐ కెన్ సీ సంథింగ్ వాల్యూ లైక్ న్యూ. అంటే క్లిప్ బోర్డ్లో ఇది వాల్యూ ఉంటేనే కదా పాసిబుల్ అది. సో ఫర్ దట్ క్లిప్ బోర్డ్లో ఒక ప్రాపర్టీ ఉండాల్సిందే కదా. అండ్ వాట్ ఈస్ దట్ ప్రాపర్టీ అంటే పీవై స్టేటస్ వర్క్. సో జస్ట్ క్లిప్ బోర్డ్ ఓపెన్ చేసి చూద్దాం. అండ్ ఆల్ వర్క్ ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి అవైలబుల్ ఆన్ ప్యూర్ పేజ్. అండ్ దేర్ విల్ బి వన్ ప్రాపర్టీ కాల్డ్ py status work. So py status work is one OOTB property where it is holding current work object status. Current work object status. సో రియల్ టైంలో మీరు అబ్జర్వ్ చేసి చూస్తే స్టేటస్ ఎక్కడ న్యూ అని ఉండదు. సో పెండింగ్ విత్ హెచ్ఆర్, పెండింగ్ విత్ మేనేజర్ ఇలా కనిపిస్తుంది. అంటే దే ఆర్ అప్డేటింగ్ దట్ కదా. సో ఇఫ్ ఏ ప్రాపర్టీ వాల్యూ కెన్ బి అప్డేటెడ్ ఇట్ షుడ్ హ్యావ్ ఏ ప్రిఫిక్స్ లైక్ py. px pzతో ఉంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఈ ప్రాపర్టీ వాల్యూ ఏంటి py స్టేటస్ వర్క్. దిస్ ఈజ్ వన్ OOTB ప్రాపర్టీ. సో ఇక్కడ ప్రాపర్టీస్ ఏమైనా కనిపిస్తున్నాయంటే ఇట్స్ రిలేటెడ్ టేబుల్ కాలమ్స్ లాగా ఉండాలి. ఎస్ ఆర్ నో? సో బ్యాక్ ఎండ్ టేబుల్ ఏంటి దీనికి? వర్క్ టేబుల్. సో ప్యూర్ పేజ్ ఏ క్లాస్కి రిఫరెన్సింగ్గా ఉంది అండ్ ఆ క్లాస్కి ఏదో ఒక టేబుల్ ఉండాలి. ఓకే, అండ్ ఆ టేబుల్కి ఇది కాలం లాగా ఉంటుంది. సో ఈ కాలం నేమ్ హైడ్ అవుతుందా లేకపోతే బ్లాబ్లో ఉంటుందా లేకపోతే అవైలబుల్గా ఉంటుందా? సిన్స్ దిస్ ఈజ్ నాట్ యూజర్ డిఫైన్డ్ ప్రాపర్టీ, OOTB కాబట్టి సెపరేట్ కాలం లాగానే ఉండాలి. కాలం నేమ్ ఏముంటుంది? సేమ్. సో ప్రాపర్టీ నేమ్స్తోనే కదా సేమ్ కాలమ్స్ కూడా ఉండేవి. సో py స్టేటస్ వర్క్ అనే ఉంటుంది. సో ఇప్పుడు మనం డేటాబేస్ టేబుల్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ n నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. ఫర్ ఎవ్రీథింగ్ కాలం py స్టేటస్ వర్క్ అని ఒకటి ఉంటుంది. సో దానిలో అన్ని రికార్డ్స్ ఏముంటాయి? వాల్యూ ఏముంటుంది ఎవ్రీ రికార్డ్కి? ఎవ్రీథింగ్ న్యూ అనే ఉంటుంది, అంతే కదా, డిఫాల్ట్ వాల్యూ అదే. బట్ న్యూ కాకుండా సంథింగ్ డిఫరెంట్గా ఉంటే దెన్ ఇట్ షుడ్ బి గుడ్ కదా. సో ఇప్పుడు స్క్రీన్ నెంబర్ 1లో న్యూ అని కనిపిస్తుంది, సబ్మిట్ చేస్తే అగైన్ న్యూ, అగైన్ న్యూ, అగైన్ న్యూ, ఇంతే. సో ఇప్పుడు మనకి 50 స్క్రీన్స్ ఉంటే 50 స్క్రీన్స్లో ఎవ్రీవేర్ న్యూ అనే కనిపిస్తుంది కదా. సో అంటే క్లిప్ బోర్డ్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉంటాయి జనరల్గా? స్టేటస్ హోల్డ్ చేయడానికి ఎన్ని ప్రాపర్టీస్ ఉంటాయి? ఒకటే కదా. సో స్క్రీన్ నెంబర్ 1లో న్యూ అని కనిపిస్తుంది అంటే స్క్రీన్ నెంబర్ 2కి వెళ్తున్నాం అంటే సేమ్ ప్రాపర్టీ అక్కడ కనిపిస్తుంది, అంతే, నథింగ్ మోర్ దాన్ దట్. సో ఇప్పుడు ఫ్లో రూల్ రన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ సమ్ వాల్యూ కనిపిస్తుంది. సో ఫ్లో రూల్ రన్ చేసిన వెంటనే ఐ కెన్ సీ సమ్ OOTB ప్రాపర్టీ సెట్. సో అదే మన క్లిప్ బోర్డ్ ఓపెన్ చేసి చూస్తే ఫ్లో రూల్ రిలేటెడ్ OOTB ప్రాపర్టీస్ అన్ని సెట్ అవుతున్నాయి. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ వాట్ రూల్? వర్క్ ఆబ్జెక్ట్ ఐడి రిలేటెడ్ ప్రాపర్టీస్ మొత్తం సెట్ అవడానికి బికాస్ ఆఫ్ వాట్ రూల్? py డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్. అంటే మనం ఫ్లో రూల్ రన్ చేస్తే ఫస్ట్ py డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ అవ్వాలి. సో py డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఏం చేస్తుంది? సో ఇట్ హ్యాస్ టు సెట్ ఆల్ ద ప్రాపర్టీస్.
So it has to set all the properties. So ikkada manaki ekkadaina a related property కనిపిస్తుందా? Then ఎక్కడున్నట్టు? Because of its superclass data transform, దాని parent class లో ఉన్న DTs run అవుతాయి. And if you observe, there will be one property called py status work. So దానికి value ఏముంది? New అని ఉంది. So ఇక్కడ new and remove చేసి something like C or A అని ఇస్తే what should happen? Status, py status work value ఏమొస్తుంది? A అని వస్తుంది. A అని వచ్చిందంటే అది స్క్రీన్ నెంబర్ 1లో ఏ ఎవ్రీవేర్ ఏనే ఉంటుంది కదా, బట్ అది కూడా కరెక్ట్ కాదు కదా. సో స్క్రీన్కి చేంజ్ అవ్వాల్సి వస్తే దెన్ స్క్రీన్ నెంబర్ 1లో ఐఎమ్ హ్యావింగ్ సంథింగ్ లైక్ py స్టేటస్ వర్క్ అంటే ఇది ప్రీ డిఫైన్డ్గా సెట్ అయిపోతుంది. సో స్క్రీన్ 1 లోడ్ అయ్యే టైంకి ఐఎమ్ గెటింగ్ దట్ వాల్యూ, ఎదర్ ఏ అంటే ఇక్కడ ఏ వస్తుంది. సబ్మిట్ చేస్తే స్క్రీన్ 2లో కూడా ఏనే వస్తుంది జనరల్గా, బట్ దట్ ఈస్ నాట్ మై రిక్వైర్మెంట్. స్క్రీన్ నెంబర్ 1కి మేబీ కస్టమర్ డీటెయిల్స్ పెండింగ్ లాగా రావాలి. స్క్రీన్ నెంబర్ 1లో కస్టమర్ డీటెయిల్స్ పెండింగ్. సో అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ పెండింగ్ అని అప్డేట్ చేసుకుంటాం, అంతే కదా, వాట్ ఎవర్. సో కస్టమర్ డీటెయిల్స్ పెండింగ్ అని అప్డేట్ చేస్తాం. సో ఇప్పుడు సబ్మిట్ చేస్తే స్క్రీన్ నెంబర్ 2కి వెళ్తాం. స్క్రీన్ నెంబర్ 2లో ఏమొస్తుంది? కస్టమర్ డీటెయిల్స్ పెండింగే వస్తుంది. ఎందుకు? సేమ్ ప్రాపర్టీ రిఫరెన్స్, క్లిప్బోర్డ్లో ప్రాపర్టీ ఒకటే. సో సేమ్ ప్రాపర్టీ రిఫరెన్స్ ఎవ్రీవేర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి స్క్రీన్ 2కి కూడా సేమ్ కస్టమర్ డీటెయిల్స్ పెండింగే వస్తుంది. బట్ మనకు అది రాకూడదు. ఎలా? ఇప్పుడు వేరేది రావాలంటే ఎలా మరి? సో ఐ హ్యావ్ టు గెట్ ఇట్ లైక్ మేబీ పేరెంట్ డీటెయిల్స్ పెండింగ్ అన్నట్టు రావాలి. సో దానికి ఏం చేస్తారు? వాట్ వీ హ్యావ్ టు డూ? ఆ ప్రాపర్టీని మాడిఫై చేయటమే కదా, దానికి ఒక యాక్టివిటీ కాల్ చేసుకుంటే చాలు కదా. సో స్క్రీన్ నెంబర్ 1 తర్వాత స్క్రీన్ నెంబర్ 2కి వస్తుంది. స్క్రీన్ నెంబర్ 2లోకి రాగానే ఐ షుడ్ గెట్ దిస్ వాల్యూ షోయింగ్ లైక్ ఫాదర్ డీటెయిల్స్ పెండింగ్ ఆర్ వాట్ ఎవర్. ఫర్ దాట్ బ్యాక్గ్రౌండ్లో ప్రాపర్టీ వాల్యూ చేంజ్ అవ్వాలి, అంతే కదా. ఫర్ ప్రాపర్టీ అప్డేటింగ్ ఏం చేయొచ్చు? వీ కెన్ రన్ యాన్ యాక్టివిటీ ఆర్ ఏ డేటా ట్రాన్స్ఫార్మ్ కదా. సార్ అంటే ఇది మన ఫ్లో రూల్. సో స్క్రీన్ నెంబర్ 1 తర్వాత అంటే బిట్వీన్ దిస్ అండ్ దిస్ ఐ కెన్ ఏబుల్ టు కాల్ వన్ యూటిలిటీ షేప్ కదా. దట్ ఈస్ వన్ వే, మల్టిపుల్ వేస్ ఉన్నాయి. సో వీ కెన్ కాల్ వన్ యూటిలిటీ షేప్. యూటిలిటీ షేప్లో ఒక యాక్టివిటీ కాల్ చేసుకుని వేర్ py స్టేటస్ వర్క్ ఈక్వల్ టు కస్టమర్ డీటెయిల్ ఫాదర్ డీటెయిల్స్ పెండింగ్ అని డిఫైన్ చేయొచ్చా? వీ కెన్ డూ దట్ కదా. ఆర్ మేబీ ఇన్ ద ఫస్ట్ ఫ్లాక్షన్కి పోస్ట్ ప్రాసెసింగ్లో డేటా ట్రాన్స్ఫార్మ్ కాల్ చేసుకోవచ్చా? ఆర్ సెకండ్ ఫ్లాక్షన్కి ప్రీ ప్రాసెసింగ్లో చేసుకోవచ్చా? సో అంటే సెకండ్ స్క్రీన్కి వస్తాం. సో సెకండ్ స్క్రీన్కి వస్తే దెన్ అక్కడ ఫాదర్ డీటెయిల్స్ పెండింగ్ కింద అప్డేట్ అవుతుంది. ఆఫ్టర్ దాట్ స్క్రీన్ 2 కూడా సబ్మిట్ చేస్తే మేబీ ఇక్కడ స్క్రీన్ 3కి అకౌంట్ డీటెయిల్స్ పెండింగ్ రావాలి. సో దెన్ దానికి ఏం చేస్తాం? సేమ్ అంటే ఇన్ ద సెకండ్ ఫ్లాక్షన్ పోస్ట్ ప్రాసెసింగ్లో మళ్ళీ యాక్టివిటీ డేటా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవటం, ఆర్ థర్డ్ ఫ్లాక్షన్కి ప్రీ ప్రాసెసింగ్లో చేసుకోవటము, అండ్ ఇన్ బిట్వీన్ యూటిలిటీ కాల్ చేయటము, ఏదో ఒకటి చేయాల్సిందే. ప్రాపర్టీ సెట్టింగ్ అల్టిమేట్లీ. సో అల్టిమేట్గా ప్రాపర్టీ సెట్టింగ్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మనకి 50 స్క్రీన్స్ కావాలి అవుట్పుట్లో. 50 స్క్రీన్స్ కావాలంటే ఈ అప్రోచ్ ఫాలో అయ్యామనుకోండి, యూటిలిటీ షేప్స్ ఫాలో అయ్యామనుకోండి, టోటల్ మనకి 100 షేప్స్ వచ్చేస్తాయి. అవునా? జస్ట్ మనకి 50 బాక్సెస్ కావాలి, 50 అసైన్మెంట్ షేప్స్ కావాలి. సపోజ్ మనం యూటిలిటీ షేప్ ఇచ్చి చేస్తే దెన్ ఈ స్క్రీన్స్ మొత్తం ఆర్ ఈ ఫ్లోర్లో 100 వరకు షేప్స్ కావాల్సి వస్తుంది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. సో జనరల్గా ఒక ఫ్లోర్ రూల్కి 17 స్మార్ట్ షేప్సే ఉండాలి మ్యాక్సిమం. ఓకే, సో అంటే దిస్ ఈస్ జస్ట్ అండ్ రికమెండేషన్. సో కొంతమంది 18, కొంతమంది 19, ఇలా మ్యాక్సిమం 20 వరకే మెయింటైన్ చేయాలి. సో డిపెండింగ్ అపాన్ ద వర్షన్. ఓకే, సో ఇప్పుడు మోర్ దాన్ 17 ఆర్ మోర్ దాన్ 20 కావాల్సి వస్తే జనరల్గా యాక్టివిటీలో మ్యాక్సిమం ఎంతవరకు రికమెండెడ్? 25, మ్యాక్స్ 30. సో ఇప్పుడు మనకి ఒక యాక్టివిటీ విత్ 40 స్టెప్స్ కావాలంటే ఏం చేస్తున్నాం?
స్ప్లిట్ చేసి 2గా డివైడ్ చేసుకుని 1 ఇన్ అనదర్ చేస్తున్నాం. సిమిలర్గా ఫ్లో రూల్ కూడా అంతే చేయాలి. సో ఫ్లో రూల్ కూడా మనకి 50 స్క్రీన్స్ ఉండొచ్చు, అది రిక్వైర్మెంటే. బట్ ఫ్లో రూల్ రెస్ట్రిక్షన్స్ ఏంటి? షుడ్ నాట్ బి మోర్ దాన్ 18 or 17. ఇన్ దట్ సినారియో అగైన్ స్ప్లిట్టింగ్, కాలింగ్ వన్ ఫ్లో ఇంటూ అనదర్ ఫ్లో చేయాల్సి వస్తుంది. సో అంటే స్మార్ట్ షేప్స్ అంటే అసైన్మెంట్ షేప్స్కి అంత రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు, సో దీస్ మెన్ యూటిలిటీ షేప్స్ అయితే కాల్ చేయకూడదు కదా, 100% చేయకూడదు. ఇన్ దట్ సినారియో రిక్వైర్మెంట్ ఎలా అచీవ్ చేయొచ్చు? మేబీ ఇన్ ద పోస్ట్ ప్రాసెసింగ్, అంటే ఫ్లో రూల్లో చేయకూడదు, ఫ్లో యాక్షన్స్లో చేయొచ్చు కదా. ఫ్లో యాక్షన్స్లో ఇన్ ద ప్రీ ఆర్ పోస్ట్ ప్రాసెసింగ్ ఇలా చేసుకోవచ్చు. అంటే జస్ట్ ఒక ప్రాపర్టీ సెట్టే కదా, ఒక ప్రాపర్టీ సెట్కి ఒక రూల్ క్రియేట్ చేసుకొని అండ్ ఆ రూల్ క్రియేట్ చేసి అండ్ ఇక్కడ పోస్ట్ ప్రాసెసింగ్ ఆర్ ప్రీ ప్రాసెసింగ్లో చేయటం, ఇది కరెక్టేనా? సో ఇది కూడా అంత మీనింగ్ఫుల్గా అనిపించట్లేదు. సో ఇప్పుడు మీరు చేయాల్సిన అసైన్మెంట్ ఏంటంటే, యు ఆర్ సపోజ్ టు అప్డేట్ దిస్ పీవై స్టేటస్ వర్క్ యూజింగ్ యాన్ యాక్టివిటీ. సో యాక్టివిటీ కూడా యూటిలిటీతో ఫస్ట్ ట్రై చేయండి. మనకి 3 షేప్సే ఉన్నాయి కాబట్టి టోటల్ 6 షేప్స్ వస్తాయి. 3 యూటిలిటీస్ చేసి చేయండి. దట్ ఈస్ పార్ట్ 1, అసైన్మెంట్ నెంబర్ పార్ట్ 1. తర్వాత ఏంటంటే సేమ్ రిక్వైర్మెంట్ని మీరు ఫ్లో యాక్షన్స్తో చేయండి. ఫ్లో యాక్షన్లో ఈ ఫస్ట్ కాల్ చేసిన యాక్టివిటీని కాల్ చేయండి. యూటిలిటీ షేప్లో యాక్టివిటీ కాల్ చేస్తామో ఆ యాక్టివిటీ చేయండి. అండ్ యాక్టివిటీ కాకుండా డేటా ట్రాన్స్ఫార్మ్ ఇచ్చి చేయండి. సో టోటల్ 3 వేస్ లాగా కనిపిస్తున్నాయి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ ఇంకొక ఈజీ వే ఒకటి ఉంటుంది. దట్ ఈస్ ఆన్ సో ఇంకా జనరల్గా ప్రాపర్టీ సెట్టింగే కదా అల్టిమేట్గా. ఎలా చేయొచ్చు ప్రాపర్టీ సెట్టింగ్? ఇంకా యాక్టివిటీ డేటా ట్రాన్స్ఫార్మ్ కాకుండా ఇంకేం చేయొచ్చు? సో ఇంకా కనెక్టర్స్ మీద కూడా ఉంటుంది. సపోజ్ ఇఫ్ ఐ జస్ట్ డబల్ క్లిక్ ఆన్ ఎనీ కనెక్టర్, మనకి ఇక్కడ సెట్ ప్రాపర్టీస్ అని ఉంటాయి. సో జస్ట్ పీవై స్టేటస్ వర్క్ ఈక్వల్ టు మీకు నచ్చింది అప్డేట్ చేసేసుకోండి. దెన్ వాట్ విల్ హ్యాపెన్? సో ఈ స్క్రీన్ సబ్మిట్ అయిన తర్వాత ఇక్కడ కనెక్టర్ లెవెల్లో సెట్టింగ్ జరిగిపోతుంది. అంటే రూల్ క్రియేషన్ ఏమి చేయకుండానే వాల్యూ సెట్ అవుతుంది కదా. సో ఈ పర్టికులర్ వాల్యూ కూడా మీరు ఇది కూడా మీరు అసైన్మెంట్గా చేయండి. సో కనెక్టర్ లెవెల్ నుంచి ప్రాపర్టీ సెట్టింగ్, ఫ్లో యాక్షన్ నుంచి ఫ్లో యాక్షన్ ప్లస్ డేటా ట్రాన్స్ఫార్మ్, ఫ్లో యాక్షన్ ప్లస్ యాక్టివిటీ, యూటిలిటీ షేప్ ప్లస్ యాక్టివిటీ. సో ఇవన్నీ ట్రై చేయండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ బెస్ట్ అండ్ ఇంకొక అప్రోచ్ ఉంటుంది. సో అదేంటంటే ఆన్ అసైన్మెంట్ షేప్ లెవెల్. సో ఈ పర్టికులర్ థర్డ్ అసైన్మెంట్ షేప్ లోడ్ అవుతుంది అనుకోండి. సో థర్డ్ అసైన్మెంట్ షేప్ లోడ్ అయితే ఇట్స్ రిలేటెడ్ ఫ్లో యాక్షన్ అండ్ ఇట్స్ రిలేటెడ్ సెక్షన్ లోడ్ అవుతుంది. అండ్ అట్ దిస్ ఫ్లో యాక్షన్ లెవెల్, అంటే ఈ ఫ్లో యాక్షన్ మీద డబల్ క్లిక్ చేస్తే వీ కెన్ సీ సమ్ సెట్టింగ్స్. అండ్ లాస్ట్లో దేర్ విల్ బి అసైన్మెంట్ డీటెయిల్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఎక్స్పాండ్ చేసి చూస్తే వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ అనేది ఒకటి ఉంటుంది. సో వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్, సో వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ వాల్యూ మనం ఇక్కడ డిఫైన్ చేస్తే ఆ వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ డిఫైన్ చేస్తే ఆ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ స్క్రీన్ నెంబర్ 3కి చేస్తున్నాం. సిమిలర్గా స్క్రీన్ నెంబర్ 1కి ఏది కావాలంటే అది జస్ట్ ఓపెన్ స్క్రీన్ నెంబర్ 1 అండ్ ఇక్కడ సమ్ వాల్యూ ఇవ్వాలి. సమ్ వాల్యూ ఇవ్వటం అంటే హార్డ్ కోడెడ్ వాల్యూ తీసుకుంటుందా? సో సమ్ వాల్యూ ఇచ్చేస్తాను, సబ్మిట్ చేస్తే హార్డ్ కోడెడ్ వాల్యూ తీసుకుంటుందా? దిస్ ఈస్ నెక్స్ట్ అబ్జర్వేషన్ ఫర్ యూ. సో హార్డ్ కోడెడ్ వాల్యూ ఇచ్చి ట్రై చేయండి. సో హార్డ్ కోడెడ్ వాల్యూ ఇస్తే ప్రాపర్టీస్ సెట్టింగ్ జరుగుతుందా జరగదా? యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్. వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇది. ఎందుకంటే ప్రీవియస్ దానిలో ప్రాపర్టీ సెట్టింగ్ స్ట్రైట్ అవే చేస్తున్నాం, బట్ ఇక్కడ హార్డ్ కోడ్ చేస్తే అవుతుందో అవుదో చెక్ చేసి చూసి ఎప్పుడైనా షూర్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, ఇది ఒకసారి చూడండి. ఓకే, సో జనరలీ ఇక్కడ మనం ప్రాపర్ వర్క్ స్టేటస్ అనేది ఇఫ్ ఐ క్లిక్ ఆన్ డాట్, జనరల్గా ఏమవుతుంది? జనరల్గా డాట్ క్లిక్ చేసి సమ్ వాల్యూ ఇస్తే అది ఎలా కన్సిడర్ అవుతుంది? ప్రాపర్టీ లాగా కన్సిడర్ అవుతుంది. అంటే నేను డాట్ క్లిక్ చేసి చూస్తున్నాను, ప్రాపర్టీస్ ఏమైనా వస్తున్నాయా? ప్రాపర్టీస్ ఏమైనా వస్తున్నాయా? సో అంటే పీవై స్టేటస్ వర్క్కి మనం ప్రాపర్టీ రిఫరెన్స్ ఇవ్వగలుగుతామా లేదా?
ఇప్పుడు ఇక్కడ నేను ఎంటర్ చేసే వాల్యూ py స్టేటస్ వరకు అసైన్ అవుతుందని అనుకుంటున్నాం. సో హియర్ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ఇట్ సంథింగ్ డాట్. ఎర్లియర్ అయితే వచ్చేది, ఇప్పుడు రావట్లేదు మరి. సో డాట్ క్లిక్ చేస్తే సమ్ ప్రాపర్టీ వాల్యూస్ లాగా రావాలనుకుంటున్నాం. మీనింగ్ py స్టేటస్ వరకు వేరే ప్రాపర్టీతో మ్యాప్ చేయలేకపోతున్నాం, అవునా కదా? వేరాస్ డైరెక్ట్ గా మీరు యూటిలిటీ షేప్ అక్కడి నుంచి ప్రాపర్టీ సెట్టింగ్ చేస్తే అవుతుందా అవ్వదా? డేటా ట్రాన్స్ఫార్మ్ నుంచి వేరే ప్రాపర్టీ సెట్టింగ్ చేస్తే అవుతుందా అవ్వదా? అండ్ అక్కడ హార్డ్ కోడ్ చేస్తే అవుతుందా అవ్వదా? బట్ హియర్ అవ్వట్లేదు, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఆ రెస్ట్రిక్షన్స్ ఏంటంటే, ఇఫ్ వీ క్లిక్ ఆన్ డౌన్ యారో జనరల్గా ఏమవుతుంది, ఎగ్జిస్టింగ్ ఆర్ ఓఓటీబీ థింగ్స్ కనిపిస్తాయి. లెట్ మీ క్లిక్ ఆన్ డౌన్ యారో, ఏమొస్తున్నాయి? I can see something like completed, inbuilt, new, something ఏవో ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. అండ్ మేబీ పెండింగ్ అప్రూవల్ అనేది ఒక ఆప్షన్ ఉంది. ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్. సో అసైన్మెంట్ నెంబర్ 1 ఓపెన్ చేస్తున్నాము అండ్ హియర్ ఐఎమ్ సెలెక్టింగ్ సమ్ ఎగ్జిస్టింగ్ థింగ్ అండ్ జస్ట్ సబ్మిట్ అండ్ సేవ్ ఇట్. జనరల్ ఇక్కడ చేంజెస్ చేయకూడదు, యూ హ్యావ్ టు సేవ్ యాజ్ దిస్ రూల్. ఎందుకంటే రూల్ నెంబర్ 1 లాక్డ్లో ఉంది. మనం దీన్ని జస్ట్ ప్రైవేట్ ఎడిట్ క్లిక్ చేసి చేస్తున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ హ్యావ్ టు సేవ్ యాజ్ ఇన్ టు అవర్ లేటెస్ట్ వర్షన్ నెంబర్ 2 క్రియేట్ చేసుకున్నాం కదా. సో దేర్ యూ హ్యావ్ టు సేవ్ యాజ్ అండ్ డూ ద చేంజెస్. సో ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. సో ఇది రన్ చేసి చూస్తే స్క్రీన్ నెంబర్ 1లో స్టేటస్ కనిపించాలి. వాట్ షుడ్ బి ద స్టేటస్? ఏం కనిపిస్తుంది? పెండింగ్ అప్రూవల్. సో ఎర్లియర్ ఏం కనిపించింది? సో ఇప్పుడు నేను క్లిప్ బోర్డ్ ఓపెన్ చేసి చూస్తే py స్టేటస్ వర్క్ అని ఉండాలి కదా. సో దానికి న్యూ అని ఉంటుందా, ఇది ఉంటుందా? న్యూ అని ఉంటుందా, ఇది ఉంటుందా? షూరా? సో ఇప్పుడు నేను సబ్మిట్ క్లిక్ చేస్తే స్క్రీన్ నెంబర్ 2లో ఏముండాలి? సో ఇప్పుడు నేను క్లిప్ బోర్డ్ ఓపెన్ చేస్తే స్టేటస్ వర్క్, జస్ట్ బాదర్ అబౌట్ దిస్ ప్రాపర్టీ ఓన్లీ, ఏముంది? మనం డిఫైన్ చేసుకున్న వాల్యూ వస్తాం. సో నౌ ఐ విల్ జస్ట్ సబ్మిట్ చేస్తే ఏం రావాలి? న్యూ ఈ లేటెస్ట్ వన్, పెండింగ్ అప్రూవల్, న్యూ ఓకే. సో ఇప్పుడు స్క్రీన్ నెంబర్ 2కి వెళ్దాం. సో స్క్రీన్ నెంబర్ 2 వెళ్తే ఏమొస్తుంది? ఎందుకు? వాట్ షుడ్ హ్యాపెన్? స్క్రీన్ నెంబర్ 2కి ఇక్కడ స్టేటస్ వాల్యూ అనేది హార్డ్ కోడ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ ఏముంటుంది జనరల్గా? డాట్ py స్టేటస్ వర్క్ ప్రాపర్టీ రెఫరెన్సే కదా ఇవ్వాల్సింది. సో క్లిప్ బోర్డ్లో ఏముంది? న్యూ వాల్యూ, ఐ మీన్ లేటెస్ట్ వాల్యూ ఉంది. అదేనా ఇక్కడ వస్తుంది. సో అంటే స్క్రీన్ 3లో ఏముండాలి? సేమ్ లేటెస్ట్. సో అంటే లాస్ట్ స్క్రీన్ వరకు వెళ్తే సేమ్ ఇదే వస్తుంది, పెండింగ్ అప్రూవల్ అని వస్తుంది. సో ఫస్ట్ టైం మనం ఫ్లో రూల్ రన్ చేస్తే ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ అవుతుంది, అవునా కదా? సో ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ అప్డేటింగ్ దిస్ వాల్యూ. మేబీ ఇక్కడ బై డిఫాల్ట్ న్యూ అని ఉంటుంది కాబట్టి సో ఇట్ హ్యాస్ టు బి అప్డేటెడ్ విత్ న్యూ, అవునా? వన్స్ దిస్ డేటా ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, నెక్స్ట్ ఏం జరుగుతుంది? మన దగ్గర ఉన్న అసైన్మెంట్ షేప్ రన్ అవుతుంది, అంతే కదా? అసైన్మెంట్ షేప్ రన్ అయితే విత్ ఇన్ దిస్ అసైన్మెంట్ షేప్ మనం ఇక్కడ ఏమైనా డిఫైన్ చేస్తే ఆ వాల్యూ ఎలా కన్సిడర్ అవుతుంది? ఆ వాల్యూ py స్టేటస్ వర్క్కి అప్డేట్ అయిపోతుంది. సో అంటే ఇక్కడ డిఫైన్ చేసిన వాల్యూ అక్కడ ప్రాపర్టీ సెట్ జరుగుతుంది. అంటే ఇది హార్డ్ కోడెడ్ వాల్యూ కాదని తెలుసు అండ్ ప్రాపర్టీ రిఫరెన్స్ కూడా కాదు. మరి ఏంటిది ఇది? డౌన్ యారో క్లిక్ చేస్తే వచ్చిందంటే ఏంటిది అది? ఓఓటీబీ కూడా అదొక రూలే కదా. నేను హార్డ్ కోడ్ చేయలేదు, డాట్ క్లిక్ చేయలేదు, పారమ్ డాట్ అని ఏమి ఇవ్వలేదు. సో డౌన్ యారో క్లిక్ చేస్తే జనరల్గా ఏమొస్తాయి? ఎగ్జిస్టింగ్ రూల్స్ వస్తాయి. రూల్ ఓఓటీబీ రూల్స్ వస్తాయి. సో అంటే ఇది ఏం రూల్ మరి? ఇదేదో రూలే కదా, ప్రాపర్టీ అయితే కాదు. మరి ఏం రూల్? ప్రాపర్టీ అయితే డాట్తోనే స్టార్ట్ అవ్వాలి, నో డౌట్ ఇన్ ఇట్. సో ఇది ప్రాపర్టీ కాదు, హార్డ్ కోడ్ చేయలేదు, డౌన్ యారో క్లిక్ చేస్తే సమ్ రూల్స్ వచ్చాయి. వాట్ ఈస్ దట్ రూల్ అనేది తెలియాలి. అంటే ఫర్ ప్రాపర్టీ ఆర్ ఫర్
Status updating, there should be a rule to be used. సో మన ఎర్లియర్ డిస్కషన్లో జస్ట్ హార్డ్ కోడ్ చేసేసుకోవచ్చు, డేటా ట్రాన్స్ఫార్మ్ యాక్టివిటీ రన్ చేసి హార్డ్ కోడ్ చేసుకోవచ్చు, పాసిబులే కదా, అది ప్రాపర్టీ కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. బట్ ఇక్కడ అసైన్మెంట్ లెవెల్ నుంచి కాల్ చేస్తే ఇట్ ఈస్ నెయిదర్ ప్రాపర్టీ నార్ హార్డ్ కోడెడ్ వాల్యూ, దెన్ సంథింగ్ డిఫరెంట్ రూల్ ఉంది. వాట్ ఈస్ దట్ రూల్ అనేది తెలియాలి. జనరల్గా ఆ రూల్ ఏంటో తెలియాలంటే ఏం చేస్తాం? సో ఇక్కడ ఒక స్క్రీన్ చూసుకుని, సో ఇక్కడ నేను క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఈ పర్టికులర్ స్క్రీన్ చూపించి ఇదేం రూల్ అంటే ఏం చెప్తారు? ఫ్లో రూల్ అని చెప్తారు, ఎందుకంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి. ఆర్ నేను ఇప్పుడు సంథింగ్ వేరే రూల్ ఏదో ఓపెన్ చేశాను, డెసిషన్ ట్రీ అనుకోండి, అది మీకు తెలియదు. సో ఆ స్క్రీన్ ఓపెన్ చేసి ఇదేం రూల్ అంటే ఏం చెప్పగలుగుతారు? సో జనరల్గా తెలియదు, బట్ ఫర్ ఎవ్రీ రూల్ దేర్ విల్ బి నేమ్. సో మీరు ఏ రూల్ అని ఓపెన్ చేస్తే అక్కడ నేమ్ కనిపిస్తుంది. సో మీరు ఒక డేటా ట్రాన్స్ఫార్మ్ ఇది తీసుకోండి. సో ఈ రూల్ నేమ్ ఏంటి? డేటా ట్రాన్స్ఫార్మ్. అది ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా. సో ఈచ్ అండ్ ఎవ్రీ రూల్కి లెఫ్ట్ టాప్లో దాని నేమ్ తెలుస్తుంది. సో నేమ్ తెలిస్తే స్ట్రైట్ అవే మనం ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవటం ఈజీ. ఫస్ట్ నేమ్ తెలిస్తే కదా అది ఏ కేటగిరీలో ఉందో తెలిసేది. సో ఫస్ట్ ఆ నేమ్ తెలియాలి. సో ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ ఆ రూల్ నేమ్ ఏంటో తెలిస్తే అది కొత్తది క్రియేట్ చేయడమా ఎగ్జిస్టింగ్గా తెలియాలి. దట్ ఈస్ జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్ ఐకాన్. సో ఓపెన్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆ రూల్ ఓపెన్ అవుతుంది. సో వాట్ ఈస్ ఇట్స్ నేమ్? ఫీల్డ్ వాల్యూ. సో అంటే ఫీల్డ్ వాల్యూ అనే ఒక రూల్ని యూజ్ చేస్తున్నారు. సో ఫీల్డ్ వాల్యూలో ఏముంది? వాట్ ఎవర్ నేమ్ ఏదైతే ఉందో అది అక్కడ ప్రాపర్టీ సెట్టింగ్ లాగా జరుగుతుంది. ఓకే, సో ఫీల్డ్ వాల్యూ అనే రూల్ని మనం వాల్యూ లాగా మ్యాప్ చేస్తున్నాం. ఎస్ ఆర్ నో? ఫీల్డ్ వాల్యూ అనేది ఒకటి ఉంది. యాక్చువల్లీ ఇక్కడ సంథింగ్ వాల్యూ ఎంటర్ చేస్తారు హార్డ్ కోడెడ్. ఈ వాల్యూని మనం అక్కడ ప్రాపర్టీ రిఫరెన్స్ చేస్తున్నాం ఇండైరెక్ట్లీ. అక్కడ ఏమైనా వాల్యూ ఇచ్చామంటే పీవై స్టేటస్ వర్క్కే కదా అది అసైన్ అవ్వాలి. ఇక్కడ మనం డిఫైన్ చేస్తున్న వాల్యూ అక్కడికి వెళ్తుంది. సో మీ నెక్స్ట్ అసైన్మెంట్ ఏంటంటే స్క్రీన్ నెంబర్ 1లో ఇక్కడ యూ షుడ్ షో ఏ మెసేజ్, వెల్కమ్ టు బ్యాంక్ ఆఫ్ అమెరికా అనే మెసేజ్ రావాలి. ఆ మెసేజ్కి మనం లేబుల్స్ పారాగ్రాఫ్స్ ఇచ్చి చేసాం ఇంతసేపు, బట్ డోంట్ యూజ్ దట్. సో అక్కడ మీకు ఒక ప్రాపర్టీ ఉండాలి, డాట్ వెల్కమ్ మెసేజ్ అనే ప్రాపర్టీ ఉండాలి. ఓకే, సో ఆ ప్రాపర్టీకి గ్రీటింగ్స్ ఫ్రమ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా అన్నట్టు మెసేజ్ రావాలి. ఆ మెసేజ్కి ఏం చేయాలి? మీరు ఫీల్డ్ వాల్యూతో ఇవ్వాలి. సో యూ హ్యావ్ టు క్రియేట్ వన్ ఫీల్డ్ వాల్యూ రూల్. సో ఫీల్డ్ వాల్యూ రూల్ ఒకటి క్రియేట్ చేయాలి. ఫీల్డ్ వాల్యూ అంటే దిస్ ఈస్ ద నావిగేషన్. సో ఫీల్డ్ వాల్యూ రూల్ అనేది కొత్తగా క్రియేట్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారు? ఆ ఫీల్డ్ వాల్యూని మనం ప్రాపర్టీ రిఫరెన్స్గా ఇస్తే చాలు. సో ఇప్పుడు మనకు ఒక ప్రాపర్టీ ఉంది, డాట్ వెల్కమ్ మెసేజ్ అనే ప్రాపర్టీ క్రియేట్ చేసుకోండి. సో దాని మీద డబల్ క్లిక్ చేస్తే ప్రాపర్టీ రిఫరెన్స్, డాట్ క్లిక్ చేసి ప్రాపర్టీ చేస్తాం. బట్ డాట్ క్లిక్ చేయకుండా ఆర్ ప్రాపర్టీ వద్దు, ఒక లేబుల్ తీసుకోండి పోనీ. సో లేబుల్ తీసుకోవడం తెలుసు కదా, లేబుల్లో హార్డ్ కోడ్ చేయకుండా లేబుల్ని డబల్ క్లిక్ చేస్తే సమ్ వాల్యూ ఇవ్వాలి. సో అక్కడ శాంపుల్ టెక్స్ట్ అనేది ఉంటుంది బై డిఫాల్ట్గా. సో ఒక లేబుల్ తీసుకోండి అండ్ సమ్వేర్ ఇక్కడ శాంపుల్ టెక్స్ట్ అని ఉంటుంది. సో శాంపుల్ టెక్స్ట్ రిమూవ్ చేసి దెన్ ఫీల్డ్ వాల్యూ కాల్ చేయండి. అంటే మీరు ఇక్కడ నుంచి ఓపెన్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫీల్డ్ వాల్యూ క్రియేట్ అయ్యేది. సో యు ఆర్ సపోజ్ టు క్రియేట్ వన్ ఫీల్డ్ వాల్యూ, ఆ ఫీల్డ్ వాల్యూ ఇక్కడికి వచ్చేలాగా చేయాలి. సో అంటే ఇండైరెక్ట్ వే ఆఫ్ హార్డ్ కోడింగ్ అంతే. సో ఫీల్డ్ వాల్యూ అనే రూల్ క్రియేట్ చేస్తాం, సమ్ వాల్యూని అసైన్ చేస్తున్నాం ఈ ఫీల్డ్కి అంతే. ఓకే, సో ఇక్కడ లేబుల్ అనేది రూలా? ఇక్కడ లేబుల్ అనేది ఏమన్నా రూలా? జస్ట్ ఒక ఎంటీ కంట్రోల్ లాగా తీసుకుని దానికి ఫీల్డ్ వాల్యూ మ్యాప్ చేస్తున్నాం. అండ్ ఎర్లియర్ సినారియోలో పీవై స్టేటస్ వర్క్ అనేది ఒక రూలే. సో అంటే ఫీల్డ్ వాల్యూని
నేను ఒక హార్డ్ కోడెడ్ లేబుల్కి అసైన్ చేస్తున్నాను ఇక్కడ, అండ్ మేబీ సమ్ అదర్ ప్రాపర్టీకి అసైన్ చేస్తున్నాం అక్కడ, అంతేనా? సో దట్ ఈస్ ద రీజన్ ఫీల్డ్ వాల్యూస్ అనేది జస్ట్ ఫర్ వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ కాదు. అర్థమవుతుందా? సో చాలామంది ఏమనుకుంటారంటే ఫీల్డ్ వాల్యూ అంటే ఓన్లీ వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ అప్డేట్ చేయడానికి అనుకుంటారు, బట్ దట్ ఈస్ నాట్ ద సినారియో. ఇప్పుడు మీకు ఇచ్చిన అసైన్మెంట్లో మీకేం అర్థమవుతుంది? ఫీల్డ్ వాల్యూ అనేది జస్ట్ నార్మల్ మెసేజెస్ లాగా కూడా చూపించవచ్చు అనే కదా. సో ఫీల్డ్ వాల్యూ కెన్ బి యూజ్డ్ ఫర్ different properties or different scenarios. So if a field value rule is used for updating work object status, ఫీల్డ్ వాల్యూ మనం చాలా దానికి యూజ్ చేస్తూ ఉంటాం. వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ చేయొచ్చు, ప్రాపర్టీ సెట్టింగ్స్ చేయొచ్చు, లేబుల్స్కి యూజ్ చేయొచ్చు, అండ్ సంథింగ్ లైక్ ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. సో జపనీస్ టు స్పానిష్ లాంగ్వేజెస్ ఇలాంటి ట్రాన్స్లేషన్స్ కూడా ఉంటాయి, అది మోస్ట్ ఇండియన్ ప్రాజెక్ట్స్లో ఉండవు. సో ఆ ట్రాన్స్లేషన్స్కి కూడా ఈ ఫీల్డ్ వాల్యూస్ అనేవి యూజ్ చేస్తారు. సో ఒక ఫీల్డ్ వాల్యూని డిఫరెంట్ వేస్లో యూజ్ చేస్తున్నామంటే, సో ఆ ఫీల్డ్ వాల్యూకి ఐడి ఏముంది చెప్పండి? ఐడి ఏముంది? పీవై స్టేటస్ వర్క్ డాట్ ఇట్స్ నేమ్. ఏబీసీ అయితే ఏబీసీ అని ఉంటుంది. నార్మల్ ఒక రూల్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఐడి ఇస్తాం, ఐడితోనే క్రియేట్ అవ్వాలి, బట్ ఇక్కడ అలా క్రియేట్ అవ్వదు. సో పీవై స్టేటస్ వర్క్ డాట్ ఏబీసీ అని క్రియేట్ అవుతుంది. సో అంటే ఈ ఫీల్డ్ వాల్యూని మనం దేనికోసం యూజ్ చేస్తున్నాం మనం బేస్ చేసుకుని ఇక్కడ ఉంటుంది ఐడి. సో ఈ పర్టికులర్ ఫీల్డ్ వాల్యూ దేనికోసం యూజ్ చేస్తున్నారు? సో వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ కోసం. అంటే సపోజ్ ఇఫ్ ఐఎమ్ రిమూవింగ్ దిస్, సంథింగ్ ఇది ఉందనుకోండి, పెండింగ్ క్వాలిఫికేషన్. సో ఇది ఓపెన్ చేస్తే అది ఫీల్డ్ వాల్యూనేనా? సో దానికి ఐడి ఏముండాలి? పీవై స్టేటస్ వర్క్ స్టేటస్ కాదు, పీవై స్టేటస్ వర్క్ డాట్ ఈ నేమ్, అంతేనా? సో అంటే ఇఫ్ ఏ ఫీల్డ్ వాల్యూ ఈజ్ యూజ్డ్ ఫర్ వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్, వాట్ ఈస్ ద ప్రాపర్టీ యూజ్డ్? పీవై స్టేటస్ వర్క్, అంతే కదా. సో ఇదొక ఫీల్డ్ వాల్యూ. సో ఇదొక ఫీల్డ్ వాల్యూ. ఇఫ్ ఏ ఫీల్డ్ వాల్యూ ఈజ్ యూజ్డ్ టు సెట్ ఏ స్టేటస్, వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్, దానికి ఐడి ఏముంటుంది? పీవై స్టేటస్ వర్క్ డాట్, అంటే ఈ ఫీల్డ్ వాల్యూ ఈ ప్రాపర్టీకి మ్యాప్ అయిపోయిందనే కదా. సపోజ్ ఇదే ఫీల్డ్ వాల్యూ నేను ఇప్పుడు క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ చేసిన తర్వాత మీరు లేబుల్స్కి డిఫైన్ చేయాలంటే పీవై స్టేటస్ వర్క్ ఇస్తారా? మరి ఎలా? లేబుల్స్కి మీరు డిఫైన్ చేయాలంటే ఏమి ఇస్తారు? ఏమిస్తారు? వాట్ ఆర్ యు సేయింగ్? పీవై క్యాప్షన్. ఓకే, సో ఇక్కడ మనకి వాట్ ఈస్ ద ఓఓటీబీ ప్రాపర్టీ? పీవై క్యాప్షన్. అంటే ఇఫ్ ఐ వాంటెడ్ టు యూజ్ ఏ ఫీల్డ్ వాల్యూ ఫర్ ట్రాన్స్లేషన్స్ ఆర్ లేబుల్స్ ఆర్ అనదర్ ప్రాపర్టీ, అప్పుడు ఈ ఓఓటీబీ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను ఏబిసి అని డిఫైన్ చేస్తే దెన్ దీనికి ఐడి ఎలా క్రియేట్ అవ్వాలి? ఓకే, క్యాప్షన్ డాట్ పీవై క్యాప్షన్ డాట్ ఏబిసి ఇలా అవుతుంది. ఓకే, సో అంటే ఫీల్డ్ వాల్యూస్ అనేది ఓన్లీ ఫర్ వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ అని కాదు. సో ఇట్ కెన్ బి యూస్డ్ ఫర్ సమ్ మెసేజ్, అంతే. ఏదో ఒక ఫీల్డ్ని ఫిల్ చేయడం కోసమే, ఏదో ఒక వాల్యూ చూపించడం కోసం. అది నార్మల్గా లేబుల్స్ ప్రాపర్టీస్లో అయితే పీవై క్యాప్షన్ అని యూజ్ చేస్తాము, ఓటీబీ ప్రాపర్టీది. ఓకే, సో పీవై క్యాప్షన్ అనేది ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీకి ఇది ఎస్ఎన్ అవుతుంది. అదే స్టేటస్కి అయితే సో పీవై స్టేటస్ వర్క్, అంటే మీరు ఒకసారి సేవ్ యాజ్ చేయడానికి ట్రై చేయండి. వాట్ ఈస్ ద ఫీల్డ్ నేమ్? ఫీల్డ్ నేమ్ ఏమొస్తుంది? పీవై స్టేటస్ వర్క్. అదే మనం ఇక్కడి నుంచి కొత్తగా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే, ఏమొస్తుంది? పీవై స్టేటస్ వర్క్, దీంతోనే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది రిమూవ్ చేసి పీవై క్యాప్షన్ అని ఇస్తాను, అండ్ పీవై క్యాప్షన్ అండ్ నేమ్ వచ్చి మేబీ మేనేజర్ డీటెయిల్స్ పెండింగ్. సో ఈ ఫీల్డ్ వాల్యూ క్రియేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేస్తే నేను క్రియేట్ చేసిన స్టేటస్ కనిపిస్తుందా?
కనిపిస్తుందా కనిపించదా? షుడ్ నాట్ కమ్, అంతే కదా. సో ఇక్కడ ఫీల్డ్ వాల్యూస్ ఏమేమి కేటగిరీతో ఉంటాయి? ఓన్లీ పీవై స్టేటస్ వర్క్ ఆ కేటగిరీతో ఉన్నవే రావాలి, అంతే కదా. సో ఫర్ నౌ వీఆర్ వెరీ క్లియర్లీ అండర్స్టాండింగ్ వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్. ఫర్ వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ పీవై స్టేటస్ వర్క్ అనేది ప్రాపర్టీ, అండ్ హియర్ వీఆర్ ట్రయింగ్ టు గివ్ సమ్ వాల్యూ. అది డైరెక్ట్గా ఇవ్వట్లేదు, ఇండైరెక్ట్గా ఫీల్డ్ వాల్యూతో ఇస్తున్నాం. సో ఐ కెన్ ఏబుల్ టు సీ ఆల్ దీస్ యాజ్ ఓఓటీపీ, అంతే కదా. సో ఈ పర్టికులర్ స్టేటస్ ఫీల్డ్ వాల్యూస్ అన్ని ఏ క్లాస్లో క్రియేటెడ్గా ఉన్నాయి? వర్క్ డాష్, రీయూజబుల్ కాబట్టి, ఓకే, వర్క్ డాష్. సో ఈ పర్టికులర్ రూల్స్ అన్ని ఎప్పుడో 6th వర్షన్లోనే క్రియేటెడ్గా ఉన్నాయి, అందుకనే వర్క్ డాష్లో ఉన్నాయి. సో అదే లేటెస్ట్గా క్రియేట్ అయ్యి ఉంటే ఎక్కడ ఉంటాయి? వర్క్ డాష్ కవర్ డాష్. సో వర్క్ డాష్ కవర్ డాష్ అనేది మనకి 7th వర్షన్ నుంచే వచ్చింది. కవర్స్ కాన్సెప్ట్, కేస్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ అని. ఫైన్. సో యాజ్ ఆఫ్ నౌ స్క్రీన్ నెంబర్ 1లో ఏం వాల్యూ కావాలో డిఫైన్ చేస్తాం. సో మేబీ ఇది ఇస్తాం అనుకుందాం, సబ్మిట్. అండ్ స్క్రీన్ నెంబర్ 2, జస్ట్ ఓపెన్ దట్ అసైన్మెంట్ and something different, pending approval. And screen number 3, pending investigation, whatever. సో ఇప్పుడు నేను సబ్మిట్ చేసి రన్ చేస్తే స్క్రీన్ 1లో సమ్ ఫస్ట్ది వస్తుంది, 2లో సెకండ్ది, 3లో థర్డ్ది వస్తుంది కదా. అండ్ థర్డ్ స్క్రీన్ కూడా సబ్మిట్ చేస్తే మనకి ఎండ్ షేప్కి వెళ్తుంది, సమ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ జరుగుతుంది. సో ఈ డేటా పేజ్ రిలేటెడ్ థింగ్ మనకు కనపడదు ఫ్రంట్ ఎండ్లో కదా. సో ఓన్లీ అసైన్మెంట్ షేప్స్ ఇవే కనిపిస్తాయి. సో ఇప్పుడు స్ట్రైట్గా మనం ఎండ్ షేప్కి వెళ్తాం. ఎండ్ షేప్లో స్టేటస్ కనిపిస్తుందా కనిపించదు? అక్కడ ఏముండాలి స్టేటస్ మరి? స్క్రీన్ నెంబర్ 3కి మేబీ పెండింగ్ 1, పెండింగ్ 2, పెండింగ్ 3 అని ఉంది. సో ఇప్పుడు ఎండ్ షేప్లో ఏం కనిపిస్తుంది? ఎండ్ షేప్లో ఒక స్క్రీన్ వస్తుంది కదా మనకి. సో అక్కడ స్టేటస్ ఉంటుందని అంటున్నారు. సో అక్కడ ఏముండాలి? ఏ పెండింగ్? పెండింగ్ 1, 2, 3 ఏముంటుంది? 1 2 3? సో ఇప్పుడు రన్ చేస్తే నో డౌట్ ఫస్ట్ పెండింగ్ 1 అని వస్తుంది, అంతే కదా. నా రన్ చేస్తే సబ్మిట్ చేస్తే పెండింగ్ నెంబర్ 2 వాట్ ఎవర్ అసైన్మెంట్ షేప్లో ఏదైతే ఉందో పెండింగ్ 2 అనుకుంటే అది వస్తుంది. అండ్ అగైన్ సబ్మిట్ చేస్తే పెండింగ్ 3. నౌ ఇప్పుడు సబ్మిట్ చేస్తే వాట్ షుడ్ హ్యాపెన్? దట్ ఈస్ మై క్వశ్చన్. అసలు స్టేటస్ కనిపిస్తుందా కనిపించదా? కనిపిస్తే ఏం కనిపిస్తుంది? సో ఒక పర్టికులర్ వర్క్ ఆబ్జెక్ట్కి స్టేటస్ ఎన్ని ఉంటాయి జనరల్గా ఎట్ ఏ టైం? స్టేటస్ ఎన్ని ఉంటాయి జనరల్గా? ఒక కస్టమర్ ఆర్ ఒక వర్క్ ఆబ్జెక్ట్కి స్టేటస్ ఎప్పుడైనా ఒకటే ఉంటుంది. సో ఎయిదర్ మేనేజర్ పెండింగ్, అది కంప్లీట్ అయితే హెచ్ఆర్ పెండింగ్, ఏదో స్టేటస్ ఒకటే ఉంటుంది కదా. సో ఇప్పుడు లాస్ట్కి వచ్చిన సపోజ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో స్టేటస్ ఏముంటుంది? యాజ్ ఆఫ్ నో స్టేటస్ ఏముంటుంది? ఇప్పుడు క్లిప్ బోర్డ్ ఓపెన్ చేస్తే పెండింగ్ 1, 2, 3లో ఏది ఉంటుంది? 3 ఉంటాయా? జనరల్గా 3 ఉంటాయా? సింగిల్ వాల్యూ ప్రాపర్టీ కాబట్టి ఓన్లీ 1ఏ కదా ఉండాల్సింది. అంటే ఫస్ట్ మనం ఫ్లో రూల్ రన్ చేస్తే దెన్ డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్ రన్ అవుతుంది. బికాస్ ఆఫ్ దాట్ ఆ ప్రాపర్టీ వాల్యూ న్యూ అని అసైన్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఏం జరుగుతుంది? న్యూ నుంచి ఓవర్ రైట్ అయ్యి పెండింగ్ 1తో వస్తుంది. అంటే ప్రాపర్టీ వాల్యూ ఒకటే, ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇట్ కెన్ హోల్డ్ ఓన్లీ 1 వాల్యూ. సో న్యూ కామా ఇలా ఉండదు. సో ఓల్డ్ వాల్యూ రీప్లేస్ అయ్యి న్యూ వాల్యూతో వస్తుంది పెండింగ్ 1 అని. అండ్ సబ్మిట్ చేస్తే స్క్రీన్ నెంబర్ 2 అక్కడ పెండింగ్ 1 రిమూవ్ అయ్యి పెండింగ్ 2 వస్తుంది, అంతే కదా. అండ్ పెండింగ్ 3 అని వస్తుంది యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు క్లిప్ బోర్డ్ ఓపెన్ చేస్తే ప్రాపర్టీ వాల్యూ ఏముండాలి? పెండింగ్ 3. సో ఇప్పుడు నేను డేటాబేస్ టేబుల్ ఓపెన్ చేస్తే పెండింగ్ 1, 2, 3లో ఆర్ 3 ఉంటాయా? ఏముంటాయి? ఏది ఫస్ట్ దా సెకండ్ థర్డ్? థర్డ్ది.
సో క్లిప్బోర్డ్లో ఏదైతే వాల్యూ ఉందో అక్కడ కూడా ఒకటే ఉండాలి. సో వన్ సింగిల్ ప్రాపర్టీ అయినప్పుడు ఒక వాల్యూనే హోల్డ్ చేయాలి ఎట్ ఏ టైం, అండ్ వన్ సింగిల్ ప్రాపర్టీ అయినప్పుడు క్లిప్బోర్డ్ డేటాబేస్ టేబుల్ ఒకటే కాలం కూడా ఉండాలి. వన్ కాలం కెనాట్ హ్యావ్ మోర్ దాన్ వన్ వాల్యూ. సో పెండింగ్ 3 అనేది టేబుల్లో కూడా ఉండాలి. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తే నెక్స్ట్ దానికి ఎండ్ షేప్కి సమ్ స్క్రీన్ అయితే ఉంటుంది. సో దేర్ స్టేటస్ కనిపించాలా కనిపించదా యాజ్ పర్ యువర్ ఒపీనియన్? సో ఏముంటారు అక్కడ? జస్ట్ కామన్ సెన్స్ అంతే కదా. సో ఇఫ్ వీఆర్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్ అదే కదా క్యారీ అవ్వాల్సింది. సో నేను ఫోర్స్ఫుల్గా చేంజ్ చేస్తే క్లిప్బోర్డ్లో వాల్యూ చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు థర్డ్ అసైన్మెంట్ షేప్ వర్క్ ఇస్తున్నాను. ఆఫ్టర్ దాట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, అంటే యాక్టివిటీ రన్ చేయటం లేదు, డేటా ట్రాన్స్ఫార్మ్ లేదు, ఆర్ ఎండ్ షేప్లో ఏమన్నా ఉన్నాయో లేదో కూడా అలాంటివి కూడా ఏం చేయలేదు. నా ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్, లాస్ట్ స్క్రీన్కి వెళ్తాం. వాట్ ఈస్ ద స్టేటస్? సేమ్, చేంజ్ అవ్వదు. సో అంటిల్ అన్లెస్ వీ చేంజ్ ఇట్ మాన్యువల్లీ అది అలాగే కనిపిస్తుంది, అంతే కదా. సో అది అలాగే కనిపిస్తుంది. సో ఇప్పుడు డేటాబేస్ ఓపెన్ చేస్తే ఈ పర్టికులర్ వర్క్ ఆబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయింది. జనరల్గా ఎండ్ షేప్కి వచ్చామంటే కంప్లీట్ అయిపోయినట్టే. సో ఈవెన్ దెన్ స్టేటస్ ఏముంటుంది? సో అది కరెక్టా మరి? సో ఎండ్ షేప్ వచ్చినప్పుడు డిఫరెంట్ ఇవ్వాల్సి వస్తుంది కదా. సో ఫర్ దట్, సో ఎండ్ షేప్లో కూడా మనం స్టేటస్ని సెట్ చేయొచ్చు. ఎండ్ షేప్లో కూడా స్టేటస్ని డిఫైన్ చేయొచ్చు. జనరల్గా ఏముంటుంది? కంప్లీటెడ్ ఆర్ రిజాల్వ్డ్ కంప్లీటెడ్, రిజాల్వ్డ్ రిజెక్టెడ్, వాట్ ఎవర్. సో ఇప్పుడు రిజాల్వ్డ్ కంప్లీటెడ్ అంటే సో ఇప్పుడు మనం ఫ్లో రూల్ రన్ చేస్తే ఫస్ట్ టైం న్యూ, తర్వాత పెండింగ్ 1, పెండింగ్ 2, పెండింగ్ 3, అండ్ ఎండ్ షేప్కి వస్తే బికాస్ ఆఫ్ ఇట్స్ రిలేటెడ్ ఫీల్డ్ వాల్యూ కంప్లీటెడ్ కింద చేంజ్ అవుతుంది. సో మై క్లిప్బోర్డ్ షుడ్ షో కంప్లీటెడ్ నౌ, అండ్ డేటాబేస్ టేబుల్లో కూడా అదే కనిపిస్తుంది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఫ్లో రూల్కి స్టేటస్ డిఫైన్ చేస్తే, అసైన్మెంట్ షేప్స్కి స్టేటస్ డిఫైన్ చేస్తే దేర్ విల్ బి సమ్ ఫ్లాగ్స్. సో ఫస్ట్ అసైన్మెంట్ షేప్కి ఏ కలర్ ఫ్లాగ్ ఉంది? ఎండ్ షేప్కి కంప్లీటెడ్ ఫ్లాగ్ అది, అంతేనా. సో అంటే ఇఫ్ ద ఫీల్డ్ వాల్యూ ఈజ్ కంప్లీటెడ్ అంటే పాజిటివ్ సినారియో, కంప్లీటెడ్ అయినా, రిజాల్వ్డ్ కంప్లీటెడ్, రిజాల్వ్డ్ రిజెక్టెడ్, ఏదైనా రిజాల్వ్ అయిపోయినట్టే. సో ఇఫ్ దట్ ఈస్ ద సినారియో, ఎండ్ షేప్లో ఏం డిఫైన్ చేసినా ట్రాక్ సింబలే వస్తుంది, ట్రాక్ ఫ్లాగ్. ఎండ్ షేప్ అంటే కంప్లీటెడ్ ఉంది కదా. అండ్ ఇన్ బిట్వీన్ ఎక్కడున్నా అది రెడ్ కలర్ ఫ్లాగ్ వస్తుంది, నాట్ ఎట్ కంప్లీట్. సో కెప్ట్ హోల్డ్ ఫర్ సమ్ టైమ్, నాట్ ఎట్ కంప్లీటెడ్ అన్నట్టు. సో ఇలా వస్తుంది. సో ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ వర్క్ ఆన్ దిస్ అసైన్మెంట్. అసైన్మెంట్ ఏంటంటే స్క్రీన్ నెంబర్ 1